ఈ వీడియోలో ఫ్రెండ్స్ మన తెలుగు వారి కోసం ఈ వీడియో తయారు చేస్తున్నాను నేను. ఇది ఈరోజు కందిపప్పు మీద మాట్లాడుకుందాం. ఇంతకుముందు కూడా కందిపప్పుతో నాది 3 భాషల్లో వేరేగా వీడియోస్ ఉంది. కానీ ఈ వీడియో నేను ప్రత్యేకంగా ఈ హాస్టల్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ కోసం తయారు చేస్తున్నాను ఈ వీడియో. వాళ్ళ దాకా ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళ దాకా పంపించండి ఇది. చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు హాస్టల్‌లో చిన్న పిల్లల కాడి నుంచి కాలేజీలో చదివే వయసోళ్ళ దాకా ఈ మొలల ప్రాబ్లమ్, పైల్స్ ప్రాబ్లమ్ వస్తుంది. అది అసలు ఈ పైల్స్ ప్రాబ్లమ్ రావటానికి మొదటి కారణం ఎసిడిటీ అనమాట. ఫస్ట్ కారణం ఎసిడిటీ, ఈ కందిపప్పు, చింతపండు ఈ మెయిన్ కారణాలనమాట. ఈ కందిపప్పు బాగా హై ప్రోటీన్స్ అని డాక్టర్లు పప్పులు కోడిగుడ్లు తినమంటారు. కోడిగుడ్లు అసలు చిన్న పిల్లలకి పెట్టకూడదు. ఈ కందిపప్పు మనకి ఆంధ్రాలో ఏంటంటే కంటిన్యూగా వాడతారు. సాంబారు కాసి గానీ, ముద్దపప్పు పచ్చడి కానీ, పప్పు నీరు 2, 3 రకాలుగా వండి డైలీ పప్పు హాస్టల్‌లో తినేటప్పటికి వాళ్ళకి కదులుక లేక, ఇప్పుడు వాళ్ళు స్టడీ చేసుకునేవాళ్ళు వాళ్ళకి కదులుక ఉండదు పెద్దగా. వాళ్ళకి అరగక అది మోషన్ గట్టిగా వచ్చేసేసి వాళ్ళకి మలబద్ధకం పెరిగిపోతదనమాట. దానివల్ల వాళ్ళకి పైల్స్ ప్రాబ్లము, బ్లీడింగు ఇలాంటివి వస్తున్నాయి. ఇలాంటియి మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాల మీదే మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్లు ఫీడ్‌బ్యాకు దాని వల్లనే ఇప్పుడు నాకు ఇక్కడ మహారాష్ట్రలో వీళ్ళు కూడా రొట్టి పప్పు కంటిన్యూగా ఉంచుతారనమాట. ఈళ్ళు కూడా ఇప్పుడు పూనాలో మా ఏరియా వాళ్ళు చాలా మంది హాస్టల్‌లో ఉండి అక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకి రొట్టి కంటిన్యూ ఉంటదనమాట. వీళ్ళకి కూడా ఇటక కంటిన్యూగా తిని వాళ్ళకి పైల్స్ ప్రాబ్లమ్ వచ్చింది. మన తెలుగోళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో మళ్ళీ ఇంకా చింతపండు కూడా యాడ్ చేస్తున్నారు. ఈ చింతపండు కూడా ఒక రకంగా మంచిది, ఒక రకంగా మంచిది కాదు. ఎందుకంటే ఒక లిమిట్‌లో వాడుకున్నప్పుడు అది మంచిదనమాట. లిమిట్ దాటి చాలామంది మన తెలుగువారు ప్రతి దాంట్లో చింతపండేస్తారు. అది ఎంతవరకు పొట్ట తట్టుకుంటదా అనేది లోపలికెళ్ళిన తర్వాత పులుపు, ఎసిడిటీ. ఇప్పుడు చైనీస్ ఫుడ్ వచ్చిన తర్వాత చాలా మందికి ఈ చింతపండు ఇంటికాడ తిని బయట తినేటప్పటికి ఓవర్‌లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ హాస్టల్స్ వాళ్ళకి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు కందిపప్పులో 1/4 పెట్టుకొని అలసందల పప్పు 1/4, పెసరపప్పు 1/4, శనగపప్పు 1/4 అంటే 4 రకాలు పావు కలిపితే కిలో పప్పు అవుతది కదా! ఆ రేంజ్‌లో మీరు దాన్ని మిక్స్ వెజ్ మీరు దాల్ పప్పు కూర వండి గానీ, సాంబార్‌లో గానీ ఇట్లా మంచిగా టమాటా, క్యారెట్లు యేసుకొని చక్కగా చేస్తే, మీకు ఈ కందిపప్పు నుంచి వచ్చే వేడిని వా ఆహ్, మ దాంట్లో నుంచి వచ్చే ప్రాబ్లమ్‌ని అలసందల గింజలు, ఈ పెసర గింజలు ఈ బ్యాలెన్స్ చేసుకుంటాయన్నమాట. టేస్ట్ మీకు సేమ్ బాగుంటది. దానికంటే ఇంకా చాలా రుచిగా ఉంటదనమాట. ఎందుకంటే మేము ఇక్కడ భోజనాలకెళ్తే ఇక్కడ మహారాష్ట్రియన్స్ వోళ్ళు ఈ 3, 4 రకాలు కలిపి దాంట్లో పాలాకు అది ఏసి చక్కగా ఒక వెరైటీగా పప్పు కూర వండుతారనమాట. చాలా బావుంటది. ఆళ్ళు ఇంకా మసాలాలయి కూడా ఏస్తారు. అయినా కూడా చాలా బాగుంటది అనమాట. మీ కందిపప్పు వల్ల ఏదైతే హార్డ్‌గా అరుగుదలలో తేడా వచ్చి కాన్‌స్టిపేషన్ పెరిగిపోతుందో, దాన్ని ఈ 3 రకాల పప్పులు దాంట్లో ఏసేటప్పటికి రుచికి రుచి దొరుకుతది మీకు. ఈ అరుగుదల సమస్యలో నుంచి పిల్లలు బయటపడతారనమాట. ఎందుకంటే చాలా మందికి ఈ కందిపప్పే అసలు మెయిన్ కారణం. ఈ పైల్స్ ప్రాబ్లమ్ వచ్చేవాళ్ళకి. మా చుట్టాల్లో పిల్లలు కూడా హాస్టల్‌లో ఉండేవాళ్ళు. ప్రాబ్లమ్ వస్తే మేము ఇది వచ్చిన సలహాను బట్టి ఆళ్ళు డాక్టర్ దగ్గరికి కూడా ఎళ్లి చూపించుకున్నారు. చూపించుకుంటే వాళ్ళేదో మందులు రాసి ఇచ్చారు. కానీ ఏమి రిజల్ట్ రాకపోతే మనల్ని అడిగితే మనం డైట్ చెప్పామనమాట. మీరు దాంట్లో నుంచి ఫస్టు కందిపప్పులోంచి బయటికి రండి. వాళ్ళకి స్నాక్స్ కింద వాళ్ళేం చేస్తున్నారంటే అక్కడ ప్యాకెటు మసాలాలు యాడ్ ఉండయి. అయి కొనుక్కు తింటారు. అక్కడ చిన్న షాప్ ఉంటదనమాట. లేదా బయట నుంచి తెచ్చుకొని తింటున్నారు. మనం ఏం చెప్తున్నామంటే కొంచెం ఇంటికాడే మనం ఆళ్ళకి స్నాక్స్ తయారు చేసి ఇవ్వండి. వాళ్ళకి పొట్టకి ఏదైతే సూట్ అయ్యిద్దో ఆ రకంగా వాళ్ళని ఆ పప్పలొండి ఆళ్ళకి ఇస్తే గనక ఆళ్ళకి తినాలనిపించినప్పుడు ఏదన్నా కొంచెం కరకరలాడితే చక్కగా ఆ పప్పులు తిన్నప్పుడు ఏమైద్దంటే, ఈ పొట్టలో ఉన్న సమస్య ఏదైతే కాన్‌స్టిపేషన్ అది ఉంటదో దానివల్లే అది సరి చేసేసుకుంటదనమాట. వాళ్ళకి తిన్నట్టు తృప్తి ఉండదు. ఈ ప్యాకెట్ దగ్గరికి ఎళ్ళరనమాట వాళ్ళు. కాబట్టి ఈ ఆంధ్ర ఎక్కడైనా గానీ హాస్టల్ మేనేజ్‌మెంట్ జేసి వేలకు వేలలో పిల్లల్ని మెయింటైన్ చేసేవాళ్ళకి ఈ ఈ పప్పుతో మల్టీగ్రెయిన్ పప్పు,
కనుక మీరు వండి పిల్లలకి పెడితే గనక వాళ్ళకి కాన్‌స్టిపేషను, మలబద్ధకం అనేది రాకుండా ఉండి, గ్యాస్ ప్రాబ్లమ్ అది రాకుండా ఉంటే వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి ఈ ఈ వీడియోని బాగా ప్రతి హాస్టల్స్ ఎవరో ఒకళ్ళ దగ్గరికి వీడియో వెళ్ళినప్పుడు వాళ్ళు తెలిసినోళ్ళ ద్వారాగా ఈ హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరికి ఈ వీడియోని నా నా ఆలోచన నాకొచ్చిన ఆలోచన నాకు ఇప్పుడు ఈ 8 సంవత్సరాల నుంచి నేను కనీసం 2000 మందికి పేషెంట్‌లకి వైద్యం జరగటం జరిగింది. ఈ ఈ వైద్యం చేసే మధ్యలో పేషెంట్‌లకి ఫీడ్‌బ్యాక్‌ని బట్టి ఏం జరుగుతుందా అనేది దాని అనుభవం మీద ఈ కందిపప్పు అసలు మెయిన్ కారణం అవుతుందనమాట. చాలా రకాల రోగాలకి ఇది దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బాగా తెలుగోళ్ళం ఏంటంటే కందిపప్పు చిక్కగా బాగా ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకేంటంటే హాస్టల్‌లో ఉండేవాడికి వాళ్ళు ఫ్రూట్స్ అయి ఏమి ఎల్లవు. కాబట్టి మెయిన్ కోర్సే ఉంటది ఆళ్ళకి. కాబట్టి వాళ్ళకి అరుగుదల తేడా వచ్చి వేడి చేసి బాగా దానివల్ల ఈ ప్రాబ్లమ్సు ఎక్కువైపోతుంది కాబట్టి మీరు ఇళ్ళకాడైనా కూడా ఈ 4 రకాల పప్పు మీరు కలిపి వండుకొని చూడండి. చక్కగా రుచి రుచిగా రకరకాలుగా కొత్తిమీర అది ఏసి మీరు క్యారెట్, టమాటా అది ఏసి చక్కగా వండుకుంటే రుచి కూడా బాగుంటది. మీరు చూసి నా మాట అబద్ధమైతే నాకు మళ్ళీ ఫోన్ చేయండి. ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. తెలుగు వారందరికీ. ప్లస్సు అక్కడ ఉన్న హాస్టల్ మేనేజ్మెంట్ ఎక్కడైతే ఉందో మొత్తం ఆంధ్ర మొత్తం తెలుగు వారికి హాస్టల్ మేనేజ్మెంట్‌కి ఈ వీడియో వెళ్ళేటట్టు నా అనుభవాన్ని షేర్ చేయండి.